నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. చెప్పండి, తీర్మానం, ఖచ్చితమైనటువంటి తీర్మానం. నిజంగా ఈ రోజు దేవుని కృప అనేది ఎవరి జీవితంలోనికి బలముగా మనము యెషయా గ్రంథంలో మాట్లాడాడు. దేవుడు నీ జీవితంలోనికి క్షేమం అట నది వలె ప్రవహించాలని దేవుడు కోరుతాడట. చెప్పండి ఎలాగా? గడికి చెప్పండి ఎలాగా? దేవుడు తన క్షేమము, తృప్తి, ఆశీర్వాదము, కృప, మహిమ, స్వస్థత నది వలె. నది అనేది నాకు ఉపయోగపడదనేటువంటి వారు ఎవరు కూడా ఉండరు. నది చూడండి, అందరికీ, జంతువులకి ఉపయోగపడుతుంది, అలాగే మనుషులకు కూడా. నది అనేది అందరినీ పలకరించుకుంటూ, అందరినీ తాకుకుంటూ. ఒక వ్యక్తి ఇలా చెప్తాడు నది గురించి. నది అట అది దాని బాట. నదికి ఎవరు కూడా బాటలు వేరు కదా, నువ్వు ఇలాగే వెళ్ళాలని వేస్తారు చెప్పండి. అది దాని రూట్. అది వెళ్ళిపోతా ఉన్నప్పుడు కొన్ని ఊర్లో మేంచి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడట కొన్ని ఊర్ల వారు పూలేస్తారట దానికి. అయ్యో మా ఊర్లోకి ఏమొచ్చింది? నది వచ్చింది. ఆ నది రావడం వల్ల మా పంటలకు చాలా ఉపయోగం. ఏం చేస్తారట? దాన్ని ఆహ్వానిస్తారట. అయితే పని పాటలని బ్యాక్ సైడ్ ఉంటది కదా, ఏం చెప్పండి, అలా చల్లగాలికి ఒడ్డును కూర్చుని పూలలో రాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, పూలేస్తున్నారు అని అది ఇష్టంగా ఎప్పుడు కూడా వెళ్ళదు. రాళ్ళేస్తున్నారని బలవంతంగా ఎప్పుడు కూడా అది, ఒకరు ఆహ్వానిస్తున్నారని, ఒకరు తుమీకరిస్తున్నారని నది తన యొక్క మార్గం ఎప్పుడు కూడా ఎలాగైతే ఆపుకోదు. అందరినీ, జంతువులకు, మనుషులకు, పంటకు, సృష్టికి అందరికీ అది ఉపయోగపడుతూ గమ్యం చేరుకు ఎక్కడ చేసుకోవచ్చు చెప్పండి, సముద్రం. అలాగే నది యొక్క ఉపయోగం అందరికీ ఉంటుంది. దేవుడట అలాగే నది వలె అందరినీ పలకరించుకుంటూ. అందరంటే ఎవరు చెప్పండి? కుటుంబంలో యజమాని క్షేమము దాటి, భార్యను దాటి. 128 కీర్తనలు ఉంటది కదా, నీ కష్టార్జితం, యజమాని యొక్క ప్రయాస దీవెనకరంగా దేవుడు అక్కడ క్షేమం ఇచ్చి అలాగ భార్య దగ్గరికి వచ్చి భార్యను నిజమైనటువంటి ద్రాక్షవల్లిగా ప్రభు చేసి అలాగ బిడ్డల దగ్గరికి వచ్చి వారిని ఎక్కడ చెప్పండి, భోజనం వాళ్ళ చుట్టూ ఒలీవ మొక్కలుగా. నది వలె క్షేమము అందరినీ అలాగా పలకరించుకుంటూ పోవాలని దేవుడు ఆయన ఎదురు చూస్తూ ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? దానికి అవకాశం ఇవ్వకుండా, దానికి సమయం ఇవ్వకుండా, దేవుని ఆవరణంలో ఒక సంపూర్ణమైనటువంటి నిశ్చయత లేకపోతే, ఈరోజు క్రైస్తవులకు ఖచ్చితమైనటువంటి నిశ్చయత, నేను ప్రభు కొరకు నిలవబడాలి. ప్రేమిస్తా ఉన్నారు చాలా మంది దేవుని, కానీ అంతటా ఎక్కడికక్కడ స్వార్థం అన్నమాట. అందుని బట్టి రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా, క్షేమం వలె ప్రభు మనందరినీ కూడా దర్శించుకుంటూ ఉన్నతమైనటువంటి నేపథ్యంలో ప్రభువును నడిపించడానికి ఆశపడుతున్నప్పుడు ఈరోజు చాలా మంది నీవు నేను కూడా దేవుని కొరకు నిశ్చయత కలిగిన వారమే, ప్రభు కొరకు నిలబడాలని ఆశతో నీ జీవితాన్ని దేవుల్లో ప్రారంభించినటువంటి వ్యక్తివే, ప్రారంభించినటువంటి ఎవరైనా. కానీ మధ్యలో ఆ నిశ్చయత ఏం చేస్తావంటే వదిలేస్తావు. ఎందుకు ఆ నిశ్చయతను వదిలేస్తావని ప్రభు అడుగుతున్నాడు. ఎందుకు ఖచ్చితమైనటువంటి నిర్ణయం అనేది నీలో లేకపోయిందో ఈ రాత్రి దేవుడు అంటున్నాడు కదా, నా ఆవరణంలో నివసిస్తున్నటువంటి నీవు మరలా ఖచ్చితమైన నిశ్చయత, విశ్వాస విషయంలో అనిశ్చయం ఏం చెప్పండి రాత్రి మనము బలంగా పట్టుకోవాలి. ప్రకటనలో 10 మాట చెప్తాడు, నీకు కలిగిన దానిని నీవు గట్టిగా పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి చెప్పండి? నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాగా విశ్వాస విషయంలో సంపూర్ణమైనటువంటి నిశ్చయత కలిగిన మాత్రమే ధన్యుడట. అలాంటి యథార్థమైన హృదయంతో వచ్చారట ఎక్కడికి చెప్పండి? దేవుని సన్నిధికి అలా రావాలనుకున్నాం.
ఎలా రావాలి చెప్పండి? నాకు ఒక తీర్మానం ఉన్నది. ఒకవేళ అలాంటి తీర్మానం లేకొచ్చినటువంటి వారు అలాంటి తీర్మానం కలిగి ఇక్కడ నువ్వు నీ ఇంటికి వెళ్ళాలి. అలాగా సంపూర్ణమైనటువంటి నిశ్చయత మనలో లేకపోతే సంగమ వినండి, దేవుని కృప మనం పొందుట చాలా కష్టం. అయితే ఆ కృప అనేది పొందుకోవడంలో హన్నా గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం కదా. హన్నా దేవుని మందిరంలో నాటబడిన తీరు చాలా ప్రత్యేకంగా. చాలా మంది అంటారు అన్నకు గర్భఫలం లేదు, అయితే ఏదో ఒక రోజు ఆమె వెళ్ళి చాలా ఏడవడాన్ని బట్టో లేకపోతే చాలా గట్టిగా రోధించడాన్ని బట్టో దేవుడు అలా కనికరించి ఇచ్చేసాడు అనుకుంటా ఉంటాం మనం. చాలా మంది కూడా అలాగే చెప్తారు. సమయ గ్రంథం మీరు చదవండి, 1-2 అధ్యాయాలు చదివితే 7వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటారు తెలుసా? ఎల్కానా అనేటువంటి ఒక ఆయన ఉంటాడు, అంటే హన్నా యొక్క భర్త అన్నమాట. హన్నా భర్త పేరు ఏం చెప్పండి? ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారు. ఒక ఆవిడ పేరు హన్నా, రెండో ఆవిడ పేరు పెనిన్నా. చెప్పండి, ఎల్కానాకి ఎంతమంది భార్యలు? ఒక ఆవిడేమో హన్నా, రెండో ఆవిడ పెనిన్నా. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి ఎవరు లేరు. ఆమె చాలా కాలం దొక్కుపడుతుంది. కానీ ఎల్కానా నిజంగా హన్నా అంటేనే చాలా ఇష్టం. అని ఎంత ఇష్టం అంటే 10 మంది పిల్లల కంటే నేను శ్రేష్టమైన వాళ్ళని కాదు, అంత 10 మంది పిల్లల కంటే ఎక్కువైన ప్రేమతో ప్రేమిస్తా ఉన్నాడు హన్నాని ఎల్కానా అన్నమాట. ఆయన వారి జీవితంలో సంతానం లేకపోవడాన్ని బట్టి పక్కన ఒక ఆవిడ ఉంటుంది పెనిన్నా. దాన్ని మనం ఏం తీసుకున్నాం అంటే రాత్రికాల సమయంలో మనం ఏడిపించేటువంటి పరిస్థితులు ఎప్పుడు పక్కనే ఉంటే పెనిన్నా వాళ్ళే. ఆమె ఎప్పుడు కూడా ఏం చేస్తా ఉందట అన్నానంటే వడ్రాలి. అలా బాధ పెడతా ఉన్నప్పుడు, కించపరుస్తున్నప్పుడు ఒకసారి చూడండి అన్నమాట. మనం చూస్తా ఉన్నాము సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. చూడండి, ఎల్కానా ఆమెకు ఏటాట ఆ రీతిగా చేయుచుండెను. చూడండి, హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించుచు కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్తాం. అక్కడ రాయబడిన మాట నవ్వి చూడండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే హన్నా దేవుని మందిరమునకు పోవునప్పుడల్లా ఏది పెనిన్నా అంటుంది కదా, ఏమని? మీరు చూడండి, ఆమె ఎంత దుఃఖం ఉన్నా, ఎంత కృంగిపోయినా ఆమె మాత్రం ఒక అలవాటు మానుకోవట్లేదు. ఏం చెప్పండి? దేవుని మందిరంలో పోయినప్పుడు ఎలా దేవునికి స్తోత్రం చెప్దాం. చూడండి, ఎంత కృంగుదలలో ఉన్నా ఏ వ్యక్తి అయితే విశ్వాస విషయంలో సంపూర్ణమైనటువంటి నిశ్చయత ఉంటుందో వారి జీవితంలో మాత్రమే దేవుడి తృప్తి అనేది ఖచ్చితంగా ఇస్తాడు. నిజంగా చూడండి, సమూయేలును హన్నా చేతిలో ఎత్తుకున్న ఆ రోజు ఆమె ఎంత తృప్తి ఉంటుంది. అవునా కదా చెప్పండి? పెనిన్నా ముందుకెళ్ళి ఎంత ఎలా ఎగిరి గంతేళ్ళనంట తృప్తి చూడండి. తృప్తి అంటే ఏంటో చెప్పమా సంగమ వినండి. ఏదో పెదాల మీద కనబడేటువంటి నవ్వు కాదు, లేకపోతే ఏదో పైకి అలాగున్నావు, లేకపోతే పైకి బాగున్నావు అనేటువంటి అది కాదు. తృప్తి అంటే దాని యొక్క అర్థం ఏంటంటే హృదయం ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయాలంటే హృదయము ఎగిరి గంతేయాలట. అలాంటి కార్యం నీ జీవితంలో ఉందా? అలాంటి సమాధానం నీ జీవితంలో ఉందా? లేదు. ఎందుకు అంటే నువ్వు దేవుని మందిరంలో హన్నా వలె నీకు నాకు సంపూర్ణ నిశ్చయత లేదు. ఏడుపు వచ్చినా దేవుని మందిరానికి దూరం అయిపోతూ ఉంటాం, కృంగుదల వచ్చినా దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కొంతమంది ఉంటారు పైకి బాగానే ఉంటారు, కానీ రాత్రి దర్శనంలో పైకి బాగానే ఉండే సంతోషం కాదు దేవునికి కావాల్సిందే. హృదయము గంతులు వేసే సంతోషం రాత్రి దేవుడికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన లేచిన వెంటనే ప్రతిరోజు లేచిన ఒక ఆయన పక్కింట్లో నవ్వులు వినబడుతున్నాయట. పక్కింటి భార్య భర్తలు నవ్వుకుంటూ ఉన్నారట. నవ్వుకుంటా ఉంటే ప్రతిరోజు అలా జరుగుతుందట. ఈయన అనుకున్నాడట పక్కింట్లో ఎంత ఫ్రెష్ గా డే స్టార్ట్ చేస్తున్నారు, భార్య భర్తలు ఏం చేస్తున్నారట? నవ్వుకుంటున్నారట. నవ్వుకుంటూ ఉంటే ఈయన అనుకున్నాడట, ఓహో వాళ్ళ సంతోషానికి కారణం ఏంటో నేను తెలుసుకున్న ఒక రోజు ఇలానే వెళ్ళి అడిగాడట, ఏంటంటే మీరు చాలా సంతోషంగా ఉన్నారు, నవ్వుకుంటున్నారు, చాలా ఫ్రెష్ గా డే స్టార్ట్ చేస్తున్నారంటే ఆ భర్త అన్నాడట, నిజంగా తెలుసుకోవాలన్నది నీకు మా నవ్వులు కారణం ఏంటి? ఏం పడతాయి నవ్వులు? నవ్వులంటే ఏం చెప్పండి? ఒకసారి నవ్వండి అందరూ కూడా వద్దా? ఇప్పుడు నవ్వుకుంటూ వారు దినాన్ని ప్రారంభిస్తా ఉన్నప్పుడు ఈయన తెలుసుకోవాలనుకునే కొంతమంది ఉండదు, రాత్రం ఆగదు. కొంతమందికి వెళ్ళిపోయి అడిగేశాడట, మీ నవ్వులు కారణం ఏంటంటే తెలుసుకోవాలనుకున్నారని ఆ భర్త చెప్పాడట. నవ్వుతూ జీవితాన్ని ప్రారంభించినటువంటి భర్త, నా భార్యకి నేనంటే చాలా కోపం, ఇష్టం కాదు. ఏంటి చెప్పండి? కోపం. మరి ఎందుకు నవ్వుకున్నారు మీరు అంటే ఆయన అన్నాడట, నా భార్య నా మీద చాలా కోపం ఉండదు, ఎప్పుడు కూడా ఉదయాన్ని లభిస్తుంది, ఏది దొరికితే అది తీసుకొస్తాను నా మీదకి. తగిలిదనుకోండి ఆమె నవ్వుతుంది, తగలేదనుకోండి
నేను అవుతున్నాడట. దేవునికి స్తోత్రం. ఏం చేస్తారు భార్య చెప్పండి? ఏది దొరికితే విసిరేస్తుందట. తగిలిందనుకోండి ఎవరు అవుతారు? విసిరేసిన భార్య అవుతుందట. తగలేదనుకో తప్పించుకున్నాడు ఈయన, ఆ రోజు నుంచి ఇంటికి వెళ్ళడం మానేసినాడు. ఎందుకంటే పొరపాటు ఎప్పుడైనా వెళ్ళి ఈయన పట్టుకు ఈయన తగిలిందనుకో ఏమవుతుంది? అలాగా ఆయన అనుకున్నాడు, ఓహో మీరు పైకి ఆనందంగా ఉన్నారంటే సంతోషంగా ఉన్నారు, కానీ పైకి ఏదో ఆనందంగా ఉండగలుగుతున్నారు తప్ప కానీ వర్షం ఏం లేదు. చెప్పండి, ఏం లేదు. అలాగే ఈరోజు చాలా మంది ఏదో బాగున్నారా అంటే బాగున్నాం, అన్ని ఓకేనంటే ఓకే, కానీ వ్యక్తిగతంగా హృదయంలో నీకు నిజంగా సమాధానం ఉందా? ఆ సమాధానం అనేది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఉదాహరణ చెప్తా చదవండి. నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నా కుడి చేతిలో నిత్య. ఆ సుఖాలు ఎవరికంటే ఆయన కాదు. ఒక తండ్రి ఎట్లా కష్టపడుతూ డబ్బులు సంపాదిస్తున్నాడంటే ఎవరికి చెప్పండి? ఆయన ఆ సుఖ సంతోషాలన్నీ కూడా తన కొరకు కాదు దాచిపెడతా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు ఆయన సంతోషంగా అని చెప్పండి? సింహాసనం మీద వేలాది కోట్ల దూతలు పొగుడుతా ఉన్నాయి. ఏమని ఈ మాట చెప్పండి. ఏమంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్ల కొలది దేవదూతల సమూహంగా కూడా ప్రభుని స్తుతిస్తున్న ఆయన తన సింహాసనం మీద ఆనందంగా లేడు. ఎందుకంటే కింద నొప్ప ఆమె ప్రార్థన చేస్తా ఉంది, అయ్యా నేను గొడ్రాలని నా తోటి ఆమె ఏడిపిస్తుంది ప్రభా, అయినా నేను నీ దగ్గరికి రావడం ఎప్పుడు కూడా కేవలం గర్భఫలం కొరకు మాత్రమే నేను వేడుకోవట్లేదు నా ప్రభు అని ఆమె విశ్వాస విషయంలో సంపూర్ణమైనటువంటి నిశ్చయత కలిగి ఉన్న వారిలో ఉండేటువంటి మొదటి లక్షణం ఏం చెప్పమంటారా? ఎంత ఏడుకోండి, ఎంత వ్యతిరేకతున్నారు దేవుని మందిరానికి పోవడం మాత్రమో మానరు. అలాంటి లక్షణం నీలో ఉందా? వారు మాత్రమే మేలు చేత తృప్తి పొందుతారు. రెండవది ఏం చెప్పమంటారా? అలా 7వ వచనం నుండి 10వ వచనం వరకు మీరు వస్తే అక్కడ ఇలా ఉంటది. ఇలా ప్రార్థన చేస్తుందా? 3 సార్లు చేస్తుంది. ప్రభా నీ సేవకురాలైన మొర విను, నీ సేవకురాలైన శ్రమ చూడు, నీ సేవకురాలైన నాకు అని ప్రార్థన చేస్తాను. ఎన్నిసార్లు ఏమని చేస్తున్నామే? నీ సేవకురాలు, నీ సేవకురాలు, నీ సేవకురాలు. వాస్తవంగా పాత నిబంధన కాలంలో బాగా వినండి, ఎవరైనా దేవుని మందిరంలో సేవ చేయాలంటే అది సాధారణమైనటువంటి విషయం కాదు. ఏర్పాటు చేయనటువంటి లేవి గోత్రికులు మాత్రమే ఏం చేయాలా? సేవ చేయాలి. మరి ఈమెం చెప్తుంది? నీ సేవకురాలు, నీ సేవకురాలు. ఏం చేస్తున్నావు సేవ అంటే చరిత్రకారులు ఇలా చెప్తారు. దేవుని మందిరానికి పోయి ఆమెలో ఒక ఆశ ఉండేదట. ఏంటో చెప్పంటారా? అయ్యా అప్పగించుకున్న లేవి గోత్రికుల యొక్క పని మాత్రమే కాదయ్యా, నా దైవజనుడా నువ్వు ఏం చెప్తావో ఆ పనిని చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను. ఆ మాట కడతా. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇంగ్లీష్ లో సేవకురాలను అనేటువంటి మాటకు హోమ్ మేడ్ అనేటువంటి పదాన్ని వాడారు. హోమ్ మేడ్ అనే మాటకు ఖచ్చితమైన తెలుగు భాషలో అర్థం ఏంటంటే పని మనిషి అని అర్థం. చెప్పండి ఏంటి? పని మనిషి. మనకి తెలుగు బైబిల్ అనేది కింగ్ జేమ్స్ వర్షన్ నుంచి దీన్ని తర్జుమా చేశారు. ఒరిజినల్ గా గ్రీక్ లాటిన్ భాష నుండి జేమ్స్ అనేటువంటి ఒక రాజు గారు ఉంటారనమాట. ఆయన ఆధ్వర్యంలో దీన్ని తర్జుమా చేశారు కొంతమంది దైవజనులు. అలాగా కొన్ని పదాలు అనేవి హీబ్రూ నుండి ఇంగ్లీష్ నుండి తెలుగు అలా మారుకుంటూ వచ్చాయి. కానీ ఈ సేవకురాలు, నీ సేవకురాలు, నీ సేవకురాలు అనే మాటను ఇంగ్లీష్ లో మనం చదివితే ఇలా ఉంటుంది, హోమ్ మేడ్, హోమ్ మేడ్, హోమ్ మేడ్. ఆ మాటకు అర్థం ఏంటంటే పని మనిషి. పని మనిషి యొక్క పని ఏంటి చెప్పండి? యజమానుడు ఏం చెప్తాడో అది చెయ్యాలి. యజమానుడు ఏ సమయం వరకు ఉండమంటాడో, ఎంత లేట్ అయినా ఖచ్చితంగా ఆ పని చేసే. అయితే అన్న చెప్తుంది, ప్రభా నేనెవరు అంటే నీ పని మనిషి అంటే దాని అర్థం ఏంటంటే ఏంటంటారు, నువ్వు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధముగా. సంపూర్ణమైనటువంటి నిశ్చయత విశ్వాస విషయంలో కలిగి ఉన్నా నేను అని అనుకుంటూ ఉన్నావు కదా. నీలో నాలో ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్షణం ఖచ్చితంగా సంపూర్ణమైన నిశ్చయత కలిగిన వాళ్ళ లక్షణాలు ఉంటాయి. ఏంటి చెప్పంటారు? మొదటిది అన్నా వాళ్ళే ఏడుపు నీ పక్కనున్నా, వ్యతిరేకత నీ పక్కనున్నా, నీ చుట్టూ ఏడిపించే బ్యాచ్ ఒకటి ఉంటుంది. సాధారణ వారిని నీ చుట్టూ ఒక ట్యాగ్ లైన్ ఏం చేస్తే చెప్పండి పంపిస్తా ఉంటాడు. ఎందుకంటే నువ్వు దేవుని కృపలో వర్ధిల్లుతూ వాడికి ఇష్టము, వాడికే కాదు పక్కింటి వాడికి నువ్వు వెళ్ళి కట్టుకుంటే ఇష్టము. అర్థమైందండి? ఆడి దాకా మంది ఆ సాధారణ వరకు మనకి ఎందుకు చెప్పండి? పెళ్లి చేయాలనుకున్నానని ఇప్పుడు ఎవరికి పక్కలు చెప్పడం తప్పైపోతుంది. ఎందుకంటే ఎలా చెడగొట్టేద్దామా అని చూస్తున్నారు. అలాగే చెప్పండి. సాతాను వరకు కాదు, పక్కింటి వాడు ఏం చేయట్లేదు, వారవలేకపోతున్నారు. నువ్వు మంచి ఉద్యోగం ఉంటే వారవలేదు, నువ్వు గృహాన్ని కట్టుకుంటే వారవలేదు. నీకు అర్థమైపోయిందా? అలాగా మేలు అనేది మన జీవితానికి వస్తే వారవలేనటువంటి మనుషుల ప్రపంచంలో
మనుషులు మనం బ్రతుకుతున్నామైతే మనం కలుగు చేసిన దేవుని యొక్క ఆలోచన ఏంటంటే నువ్వు మేలు చేత సమాధానం చేత ఎప్పుడు తృప్తిగా ఎవరికి వస్తుందండి ఆ ధన్యత? ఎవరికి వస్తుంది ధన్యత? ఏదో వచ్చిపోయేటువంటి వారికి కాదు. సంగమా, విశ్వాసంలో రోషమి మాటలు వినండి. ఏదో ఎవరో సేవకులు చెప్పారనో లేకపోతే బాధపడతారనో కాదు. దేవుని కొరకు అలాంటి ఖచ్చితమైన నిర్ణయాన్ని మనం కలిగి ఉంటుందట. ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా దేవుని మందిరానికి రావడం మనం మాత్రము అదొక లక్షణంగా మనం ఏం చేసుకోవాలి చెప్పండి? అలవాటుగా మార్చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏం చేసుకోవాలి చెప్పండి? అలవాటుగా. ఏది అలవాటుగా మార్చుకోవాలి? దేవుని మందిరానికి. దేవుని మందిరం యొక్క అవసరత ఏంటి? అక్కడ ఆ సంఘాన్ని నడిపించేటువంటి లేక మాకు కాపురిగా అప్పగించుకున్నటువంటి దైవజనుల యొక్క పోషణ ఏంటి, వారి యొక్క స్థితిగతులు ఏంటి, వారి బలహీనతలు ఏంటి, వారి యొక్క పద్ధతులు ఏంటి, ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ ప్రార్థనా పూర్వకంగా అప్పగించుకున్న కాపురి, అప్పగించుకున్నటువంటి సంఘము, తోటి సహోదరుల యొక్క సహవాసంలో ప్రభు కొరకు నిలవబడలేకపోతున్నాం. ఆ యోగ క్షేమాలు అనేవి మన జీవితాల్లో లేవంటే కారణం ఏంటంటే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత మనకు విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చితిలో మొదటి లక్షణం ఎప్పుడు కూడా వ్యతిరేకతల్లో దేవుడిని వెతుక్కుంటూ వెళ్తాడట. ప్రతి విషయంలో నా బాధ, నా సమస్య ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలని వెతుక్కుంటూ పోతారట. అది మొదటి లక్షణం అయితే. రెండోది, ప్రభా నువ్వు ఏం చెప్పినా నేను ఏం చేస్తాను అది చేయడానికి సిద్ధంగా ఉంటాను, నీ సేవ చేయడానికి సిద్ధంగా ఉంటానని ప్రభు పని చేయడానికి ఎప్పుడు కూడా వెనకాడట. ఎవడు? విశ్వాస విషయంలో నిశ్చయత, ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తులు ఉండే మొదటి లక్షణం వ్యతిరేకతలో దేవుని వెతుకుతాడు. రెండవ లక్షణం ఏంటంటే ఎప్పుడు 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 కూడా దేవుని పని చేయడానికి చెప్పండి, దేవుని పని చేయడానికి వెనకాడట. ఇక మూడవది మనం చూస్తాం, అదే మొదటి అధ్యాయం 10వ వచనం చదివితే అక్కడ ఉంటది, దయచేసి నువ్వు నాకు మగపిల్లని దయచేసినలా నేను వల్ల తిరిగి నీకే వాడిని అప్పగిస్తాను. వాడి ఆ తల మీదకి మంగళ కత్తి రాకుండా, క్షవరపు కత్తి రాకుండా నేనేం చేస్తాను, ఇక పరిశుద్ధంగా నీకేం చేస్తాను ప్రభా. మూడోది మనం చూస్తాం, నిశ్చయతలో ఉండేటువంటి మూడో లక్షణం ఏంటంటే సమర్పణ. చెప్పండి, ఏంటి చెప్పండి? సమర్పణ ఉంది మన జీవితాల్లో. క్రైస్తవుని కంటే ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు అలా చెప్తాడు, క్రైస్తవుని కానీ ఉన్నామంటే ఖచ్చితంగా ఇది ఒక సమర్పణ ఉండాలి. ప్రభు పని కొరకు ఏదో ఒక విషయంలో నిన్ను నీవు సమర్పించుకునేటువంటి బిడ్డగా, దేవుని సన్నిధిలో నిన్ను నీవు కట్టుకున్నటువంటి బిడ్డగా సమర్పణ అనేది మన జీవితంలో లేకపోతే, ఆ సమర్పణ కలిగినటువంటి వారు విలియం కేరీ అట, దైవజనుడైనటువంటి విలియం కేరీ. ఆయన ఒక రోజుట భారతదేశం యొక్క అంటే ప్రపంచ పటం ఉండదు చూసారా, అన్ని దేశాలు కలిగి ఉన్నటువంటి ఆ ప్రపంచ పటాన్ని ముందు పెట్టుకుని ప్రార్థన చేసి ఆయన, ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను, నేను కన్ను మూసుకుని ఇలా వేలు పెడతాను ప్రభా, ఏ దేశమును చూడండి జాగ్రత్తగా వినండి, సమర్పణ ఉన్నటువంటి నిజమైన అర్థాలు చెప్తూ ఉన్నా. ఆయన ప్రపంచ పటాన్ని ముందు పెట్టుకుని మోకరించేలా చేసాడు. ఏం చెప్పండి? కళ్ళు మూసుకుని ఏం చేస్తాను, ఆ వేలు ఉంచుతాను ప్రభా, ఆ వేలు ఏ దేశం మీద ఉంచుతానో ఆ దేశాన్ని నువ్వు నాకు ఇచ్చేసావు, దేని కొరకు? నీ పని కొరకు ఆ దేశాన్ని నువ్వు నాకు ఇచ్చేసావు. నేను ఆలోచన చేసుకుని ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని నేను నా కుటుంబం బయలుదేరాడికి వెళ్తాను. ప్రభు ఏ గొప్ప కార్యం అనేది ప్రభు ఇక్కడ చేయాలని ఆశపడ్డాడో, మన దేశంలో దేవుడు ఎంతగా ప్రేమించాడు, మన దేశం మీద వేలుండేటట్లుగా దేవుడు చేశాడట. చెప్పులు కుట్టుకునేటువంటి ఆయన, ఎవరు చెప్పండి, ఆయన చెప్పులు కుట్టుకున్న ఆయన అంత సమర్పణ ఎందుకు చేసుకున్నాడు? ఈరోజు అలాంటి చెప్పులు కుట్టుకునేటువంటి పేదరికం మన జీవితంలో లేదే, మరి నువ్వెందుకు సమర్పణ చేసుకోలేకపోతున్నావు ప్రభు కొరకు? చెప్పులు కుట్టుకునేటువంటి ఆయనకు అంత భారం వచ్చి సమర్పణ చేసుకుని ఇలా వేలుచితే భారతదేశం వచ్చిందట, కుటుంబం సహా బయలుదేరి వచ్చేసాడట. అయితే దేవుని కొరకు ఆయన చేసుకునేటువంటి సమర్పణకు అపవాది ఇచ్చినటువంటి ఆహ్వానం చెప్తున్నాను జాగ్రత్తగా. ఈయన సమర్పణ చేసుకుంటే ప్రతిఫలం ఎవరు ఇచ్చారు చెప్పంటారా? సాతానుడు ఇచ్చాడట. దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇవ్వకపోడు. ఆ ప్రతిఫలాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏంటో చెప్పండి ప్రతిఫలం? ఈ రోజు నీ చేతుల్లో, నా చేతుల్లో తెలుగు బైబిల్ ఉందంటే కారణము ఇది ప్రతిఫలము కాదా? దేవునికి స్తోత్రం చెప్తాం. చెప్పండి, ప్రతిఫలము. ఎన్ని కోట్ల మంది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని వాక్యాన్ని తమకు అర్థమయ్యే భాషలో చదువుతున్నారంటే అది ప్రతిఫలం కాదు చెప్పండి. ఎన్నో కోట్ల మంది దేవుని ప్రజలైన వాక్యాన్ని చదువుతూ ఆయన అర్థం చేసుకుంటూ ఆయన ద్వారా అనేకమైన ప్రభులు పొందుతున్నారంటే అది గొప్ప ప్రతిఫలం. అది సమర్పణ. ఆయన వచ్చాడట, మన దేశానికి వచ్చాడట. వచ్చినటువంటి వ్యక్తి ఇంచుమించుగా 3 నెలలు ప్రయాణం చేశాడట. ఎన్ని నెలలు చెప్పండి?
ఇంచుమించుగా ఇంగ్లాండ్ దేశం నుండి భారతదేశం రావడానికి వాళ్ళలో 3 నెలలు ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు పెద్ద ఆయన. 3 నెలల మాట జాగ్రత్తగా వినండి, 3 నెలల కాల వ్యవధిలో 9 ఏళ్ళు ఇంచుమించుగా 15 భాషలు నేర్చుకున్నాడు పెద్ద ఆయన. ఎన్ని భాషలు? మన వాళ్ళు ఇక్కడ నుండి పాండిచేరి వెళ్తారు చదువుకోవడానికి, సంవత్సరం అయినా కూడా మన వాళ్ళకి సరిగ్గా తమిళ్ అనేది కదండి. మీ మాస్టర్ గారు తమిళ్ చాలా బాగా మాట్లాడతారు. మనకి తమిళ్ రానప్పుడు ఆయన ఏం మాట్లాడినా తమిళే, అవునగా చెప్పండి. అలా కాదనుకోండి, నిజంగా ఆయన మాట్లాడతాడు. మా మాయ గారు కూడా, కొన్నిటి గారు కూడా తమిళ్ బాగా మాట్లాడతారు. మనకు రానప్పుడు ఆయన ఏం మాట్లాడినా అది తమిళ్ అని అర్థం చేసుకోండి, రైట్? మీకు రానప్పుడు ఏం మాట్లాడినది ఏంటి చెప్పండి? తమిళ మలయాళ పద్ధతి, రైట్? ఇప్పుడు ఈ విలియం కేరీ ఏం చెప్పండి, 3 నెలలు ఎన్ని భాషలు నేర్చుకున్నాడట? 15 భాషలు. ఎందుకు అంటే దాని పేరు ఏంటంటే సమర్పణ. చెప్పండి ఏంటి దాని పేరు? 15 భాషలు నేర్చుకున్నాడట. వచ్చాడట ఇంచుమించుగా భారతదేశంలో 32 భాషల్లోనికి దేవుని వాక్యాన్ని తర్జుమా చేశాడట. ఎన్ని భాషలు చెప్పండి? 32 భాషలు. దాని పేరేంటి చెప్పండి? సమర్పణ. అంత మాత్రమే కాదు, భారతదేశంలో 9 పిల్లలు రైలు తీసుకొచ్చాడట, స్కూల్ కట్టాడట, మెడికల్ సంబంధించినటువంటి వైద్య శిబిరాలు ఎన్నో తీసుకొచ్చాడట. అర్థమైందండి? ప్రింటింగ్ ప్రెస్లు చెప్పండి, ప్రింటింగ్ ప్రెస్లు ఉంటాయి కదా, పుస్తకాలు ముద్రించేటువంటి ప్రింటింగ్ ప్రెస్లు, అవి ఆయన తీసుకొచ్చాడు. దాని పేరేంటి చెప్పండి? సమర్పణ. ఎవరికి? చెప్పులు కుట్టుకునేకి. ఎందుకంటే సమర్పణ ఆయన నిజంగా ఎంత ప్రభుని ప్రేమిస్తే ఆ సమర్పణ ఆయనలో ఎన్ని మేలులు, ఎన్ని స్వస్థతలు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని క్షేమ కాలాలు దేవుడు మన జీవితంలో ఎన్ని అపాయాలను దేవుడు తప్పించాడు. ఆయన ఇప్పటికీ ఏం చేసుకోలేకపోతాం చెప్పండి మనం? సమర్పణ. ఆ సమర్పణ అన్నాలో చూస్తాం. నువ్వు మగపిల్లని దయచేస్తే ప్రభా ఇచ్చిన తర్వాత రావడం కాదు నాయనా, ఇవ్వక ముందు ఎక్కడికి వచ్చాను? నేను నీ సన్నిధికి వచ్చాను. ప్రభు అంటాడు కదా, నువ్వు ఇచ్చి నన్ను ఏం చేయాలా? శోధించు. కొత్త నిబంధన ఉంటుంది అన్నమాట. నువ్వు ఇచ్చి నన్ను ఏం చేయాలా? ఏమివ్వాలి దేవునికి? ఒక సమర్పణ. ఈ రోజు ఏమివ్వాలి చెప్పండి? ఒక సమర్పణ. నువ్వు ప్రభా నువ్వు నా జీవితంలో కార్యం చేస్తే నీ కొరకు నేను సమర్పణ ఇచ్చిన తర్వాత కదా, ముందే అయితే విలియం కేరీ పని చేసుకున్నాడట. పని చేసుకుని వేరే ప్రాంతానికి వెళ్ళి పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఇది ప్రపంచం అంతటికి కూడా పంచేద్దాం బైబిల్ అని 32 భాషల్లో మొత్తం క్రొత్త నిబంధనలు ఇంచుమించుగా 18 భాషల్లోనికి పూర్తి, ఆదికాండం ప్రకటన వరకు కూడా 18 భాషల్లోనికి పూర్తి బైబిల్ని, 32 భాషల్లోనికి క్రొత్త నిబంధన అంటే మత్తయి సువార్త నుండి ప్రకటన వరకు కూడా 27 పుస్తకాలు కలిగినటువంటి క్రొత్త నిబంధన ఇంచుమించుగా 32 భాషలను తర్జుమా చేసి మొత్తం దేశం అంతా కూడా పంచేద్దాం ఉచితంగా అనుకునే లోపే ఆయనకు కౌరు వచ్చిందని. ఏమని చెప్పంటారా? అయ్యా నీ భార్య పిచ్చిదాని వల్లే అది నాట్యం ఆడుతూ ఏదో పిచ్చిదాని వల్లే ప్రవర్తన చేస్తా ఉందంటే నేను అన్నాడట, అయ్యో నాకు అది కాదయ్యా పని, నా భార్యను కూడా కాదు, నేను దేవుని పని ముఖ్యమని ఎట్టకేలకాన్ని అంటే భార్యను ప్రేమించడానికి కాదు కానీ వెతుక్కుంటూ వెళ్ళి భార్యను సరిచేసి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందించి మరలా ప్రింటింగ్ ప్రెస్ కి వచ్చేసారట. ప్రింటింగ్ ప్రెస్ కి వచ్చే లోపు మరలా ఆయనకి అందించుకున్నటువంటి వర్తమానం ఏంటి చెప్పమంటారా? అయ్యా నీకు ఉన్నారు కదా 2 పిల్లలు, ఆ 2 పిల్లలు కూడా చచ్చిపోరున్నారు ఒక చోట. ఎలా ఉన్నారు వాళ్ళు? చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు అంటే అని తెలిసిన విషయం ఏంటంటే దొండగులు వారిని చంపేశారు. అక్కడికి వెళ్ళాడు, ఎవ్వరూ రాలేదు. ఎందుకంటే క్రీస్తును ఆరాధన చేసి అన్యుల మధ్య దేవుడు పనిచేసేటువంటి వ్యక్తి అంటే లోకం అంతటికి ఏం చెప్పండి? చూడండి, తన పిల్లలను తానే పాతి పెట్టుకున్నాడు. పాతి పెట్టుకున్న పూర్తయ్యే లోపు ఒకడు వచ్చి చెప్పాడట, అయ్యా ఇదిగో ఇంచుమించుగా నువ్వు చాలా ఏళ్ళు కష్టపడ్డావు కదా, భాషలు నేర్చుకుని ముద్రించుకుని అన్ని చేసుకున్నావు కదా, అదంతా కూడా తగలబడిపోయింది. షార్ట్ సర్క్యూట్ తగలబడిపోయిందని చెప్పారు చరిత్రలో. కానీ నిజమైన వాస్తవం ఏంటంటే దొండగులు దాన్ని ఏం చేశారు? కాల్ చేశారు. ఆయన అలసిపోలేదు. ఆయన అలసిపోలేదు. మరలా అడుగు కట్టుకుని 15 సంవత్సరాలు మరలా కష్టపడి మరలా 32 భాషలు క్రొత్త నిబంధన, మరలా 18 భాషల్లోనికి పూర్తి బైబిల్ అయింది. ఈ లోపు వచ్చి చెప్పారట, అయ్యా ఇదిగో కాపాడుకున్నావు కదా నీ భార్య, ఆ భార్య కూడా చంపేశారు. ఆయన ఒక్కడే మరలా భార్యను పాతుకుని. దాని పేరు ఏంటంటే చెప్తున్నాను చెప్పండి, సమర్పణ. అన్ని వ్యతిరేకతలు ఉన్న దేవుడు అతను విడిచిపెట్టలేదు కాబట్టి తన కొరకు ప్రభు కొరకు ఏదో నా కుటుంబము ఎక్కువ కాదు అనుకున్నాడు కాబట్టి ఈ రోజు ఏమొచ్చింది చెప్పండి? నేను నా చేతిలో ప్రతిఫలం వచ్చింది. చెప్పలు కూడా దేవుడు మహిమపడింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
ఇది విశ్వాస విషయంలో సంపూర్ణమైనటువంటి నిశ్చయత కలిగినటువంటి వారు ఉన్నటువంటి లక్షణాలు. హన్నాలు 3 లక్షణాలు చెప్పాను. ఒకటి ఏంటి చెప్పండి? వ్యతిరేకత ఉన్న దేవుని దగ్గరికి పోవడం ఆమె అలవాటుగా చేసుకుందట. రెండవది ఏం చెప్పండి? దేవుని సేవ చేయడానికి ఎప్పుడు కూడా వెనుకాలేదు, ఏ పని చెప్పకుండా చేస్తాను ప్రభు అందట. మూడవది ఏమిటంటే సమర్పణ చేసుకుందట. అన్న మాట ప్రకారంగా ఏడాది తిరగక ముందే దేవుడు సమయాన్ని ఇచ్చేసాడు. ఇచ్చేసిన సమయాన్ని ఇస్తానంది కదా తల్లి, నువ్వు నాకు మగ పిల్లలు దయచేస్తే నీకు ఇస్తానని సమయం ఇవ్వాలి కదా. అలా 10వ వచనం నుండి మన ఇంచుమించుగా 17వ వచనం వరకు వస్తే అక్కడ ఉంటది సమయం మాత్రమే కాదట, సమయంతో పాటుగా తనకు కలిగిన స్తోమతుల నుండి దేవుడు నాకు బిడ్డనిచ్చాడని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ తన స్తోమతను బట్టి ఒక 2-3 కోళ్లు తీసుకుని వెళ్ళి ఎవరికి ఇచ్చిందట? దేవుని మందిరంలో బలిపెట్టిన దగ్గర సమయాలు పెట్టేసిందట. ఆ ప్రక్కనే ప్రభా ఇది నా కృతజ్ఞత, ఇది నా స్తోమతని కృతజ్ఞత చెల్లించిందట. ఏం చెల్లించింది చెప్పండి? ఈరోజు ఎన్ని కార్యాలు ప్రభు ద్వారా మనం పొందుకుంటూ ఉన్నాం, కానీ పరిచర్య కొరకు, పరిచర్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల కొరకు, సేవకుల పోషణ కొరకు ఎప్పుడైనా ధారాళంగా ప్రేమపూర్వకంగా నీ గుప్పిలు విప్పగలిగాడు, నీ గుప్పిళ్ళు విప్పగలిగాడు. ఇంకా 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 ఇలాగా మాట్లాడితే నేనేంటున్నారు డైరెక్ట్ గా డబ్బులు అడుగుతున్నారు పాస్టర్ గారు అంటారు. కానీ ప్రభు కొరకు నిజంగా నీవు కృతజ్ఞత అనేది నీ గుప్పిళ్ళు నుండి విప్పకపోతే అది మరి ఎందుకు నీ సమర్పణ, ఎందుకు నీ విశ్వాసం అనేది అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇది మొదటి విషయం అన్నమాట. ఆవరణంలో నివసించే వారి యొక్క జీవితం అట ఎప్పుడు ఎల్ల కాలము కూడా ఒక దీపం వలె వెలుగుతూ విశ్వాస విషయంలో ఎలా ఉందో చెప్పండి? ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని వాడు తీసుకోవాలి. ఆ ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని దేవుని ఆవరణంలో నివసించే వ్యక్తులు 4 లక్షణాలు ఉండాలి. ఏంటి అంటే, ఒకటి వ్యతిరేకతలు ఉన్నాయి నీ జీవితంలో, నువ్వు ఆ వ్యతిరేకతలో కూడా దేవుని వెతకడం అనేది ఆపకూడదు. రెండవది మనం చూస్తున్నాం, దేవుని పని సేవకులు చెప్పినా, దైవజనాలు చెప్పినా, లేకపోతే ఏది చేయాల్సి వచ్చినా వెనకాడనటువంటి బిడ్డగా నువ్వు ముందుకు రాగలిగినటువంటి బిడ్డగా ఉండాలి. మూడవది నీలో నాలో ఖచ్చితమైన ఒక సమర్పణ ఉండాలి. 4 ప్రభువునికి ఇచ్చినటువంటి స్తోమతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో ఎప్పుడు కూడా ఏం చూపడు చెప్పండి? దేవునికి స్తోత్రం చెప్దాం. ఇది మొదటిది. ఆవరణంలో నివసించేవాడు ధన్యుడంటే ఇలా ఉండగలిగిన వాడి జీవితంలో మాత్రమే తృప్తి వస్తుంది. ఇలా ఉండగలిగిన వాడి జీవితంలో మాత్రమే మేలు అనేది మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ 4 లక్షణాలు కలిగినటువంటి హన్నా వలె ప్రభు సన్నిధిలో మనం కట్టుకోగలిగినటువంటి వాడికైనా ఉంటే, ఒక దైవజనుడు ఇలాగ అంటాడు, దేవుని మందిరానికి ఎప్పుడు వచ్చినా కూడా ఇలాంటి ఆలోచన రావాలంట. ప్రభా అందరూ ఒక బిడ్డగా ఆరాధన చేస్తున్నాను కాదు నాయన, ఈ రోజు నేను ఈ మందిరానికి వెళ్తున్నాను కదా, ఆదివారం అని శుక్రవారం అని ఆరాధన సమయం లాంటి కోటాలు ప్రభా, నేను పాడే పాట ద్వారా నువ్వు మహిమ పొందాలి ప్రభా, నేను విడిచే కన్నీటి ద్వారా నువ్వు మహిమ పొందాలి ప్రభా, నేను చేసేటువంటి ఈ అంగలార్పు ద్వారా నువ్వు ఎలాగైనా పొందాలి, నేను చేసేటువంటి ఆరాధన ద్వారా ప్రభు పక్కడు కాదు, ఇటువంటి వెనక ముందోడి కాదు ప్రభా, అందరూ ఒకటిగా కాదు, నేను చేసే ఆరాధన ద్వారా ఈ రోజు నువ్వు మహిమ పొందాలి అనేటువంటి ఆలోచనతో రావాలట. దాన్ని ఏమంటామంటే మనం యథార్థమైనటువంటి మనసు. కొంతమంది ఉంటారు, ఈ టైంకి పాటలు అవుతాయి, ఈ టైంకి వాక్యం ప్రారంభించబడతారు, ఈ టైంకి నాకు తెలిసినటువంటి ఒక ఆమె ఉంటుంది కాకినాడ, ఎందుకంటే దగ్గర ఉన్న వాళ్ళు చెప్పేవాళ్ళు అనుకోండి, అవి వింటే బాధ కాదు, అందుకే కాకినాడ అయిపోయింది. కాకినాడలో ఒక ఆమె తెలుసు, ఆవిడ ఇక్కడ రాదు కాబట్టి మాట చెప్తాను. కాకినాడలో ఒక ఆమె ఉంటుంది, నేను చదువుకున్నటువంటి కాలేజీలో ఆమె ఎప్పుడు కూడా ఆరాధనకు ఒక 1/2 గంటలు అయిపోతుంది అనుకు వస్తుంది, 1/2 గంటలు అయిపోతుంది అనుకు వస్తుంది. ఆ పద్ధతిని నేను ఇంచుమించుకు 3 సంవత్సరాలు ఉన్నాను అక్కడ హాస్టల్లో. ఆ 3 సంవత్సరాల్లో శుక్రవారం అక్కడ ఆరాధన ఉండేవాళ్ళం, ఎందుకంటే పరిచర్య అనేది మనకు అప్పటికే ఉంది కాబట్టి నాన్నగారితో శుక్రవారం ఆరాధన చూసుకుని మధ్యాహ్నం వచ్చేసే వాళ్ళం అనమాట. శుక్రవారం ఆరాధన చూస్తూ ఉండేవాళ్ళం. ఏంటంటే 1/2 గంట ఆరాధన 1/2 గంట అయిపోతుంది ఆరాధన అనేది వచ్చేదనమాట. అలా కొంతమందిలో ఉంటాయి కొన్ని ఆలోచనలు. ఈరోజు దేవుని మందిరంలో అలాంటి ఏ ఆలోచన నీలో ఉన్నా అది విడిచిపెట్టుకోలేనటువంటి బిడ్డగా ఉంటే మన తృప్తి అనేది ఎవరి చేతిలో చెప్పండి? ఎందుకంటే సంఘం వినండి, అంత్య దినాల్లో దేవుని యొక్క అవసరత జీవితంలో లేకపోతే, ఆయన అవసరతగా కాదు కానీ ఆధారమగు దేవుడిగా మనం ఏం చేయాలి? కీర్తనకారుడు, నా నీతికి ఆధారమగు దేవా, నా క్షేమకు ఆధారమగు దేవా, నువ్వు తప్ప నాకు వేరే క్షేమాధారం ఏది లేదని నేను అనుకుంటున్నాను ప్రభా. ఆయన మన జీవితంలో అవసరత కాదండి, ఎవరు చెప్పండి, ఆయన ఆధారం మన జీవితాలు. ఈరోజు ప్రభువుని అలాంటి ఆధార సమృద్ధులకు దేవుని యొక్క అవసరత నీ జీవితంలో లేకపోతే మనం ఎన్ని మార్గాలు పోయినా, ఎన్ని పరిస్థితుల్లో ముందుకు పోయినా మేలు అనేది మనం పొందలేం.
యెహెజ్కేలు గ్రంథంలో మరి యెషయా గ్రంథంలో కూడా ఈ మొక్క గురించి ఉంటది. ఏంటో చెప్పమంటారా? ఒక మొక్క అనేది ఎడారి ప్రాంతంలో నాటబడ్డది. దాని పేరు అరుహా వృక్షం అని ఉంటది బైబిల్లో. ఏ వృక్షం చెప్పండి? అరుహా వృక్షం. మేలు వచ్చినా దానికి కనబడదు. ఆ మాటకి అర్థం ఏంటంటే, ఎడారి ఉన్నటువంటి మొక్కకు మీరు ఎన్ని నీళ్లు పోసినా చెప్పండి, ఎన్ని నీళ్లు పోసినా వ్యర్థం. యెషయా ప్రవక్త ఒకసారి ఇలా దేవుని జనాంగం కనబడినప్పుడు వారికి కొన్ని మాటలు చెప్పాల్సి వస్తే వాటి మాట చెప్తాడు, ప్రభు లేకపోతే ఎంతో ప్రయాసపడ్డాను, కానీ ఆ ప్రయాస అంతా కూడా అలా అయిపోయింది నా జీవితంలో. కానీ ప్రభువుని కలిగిన తర్వాత నా ప్రయాస దేవుడు దీవిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. అదే కదా 108వ కీర్తన, నీవు నిశ్చయముగా నీ చేతుల కష్టాజితాన్ని అది ప్రతి కుటుంబంలో ఉండాలని దేవుని ఆలోచన. దేవునికి స్తోత్రం. అరుహా వృక్షానికి ఎన్ని నీళ్లు పోసినా, అది ఎడారిలో ఉన్నటువంటి మొక్కకి ఎన్ని నీళ్లు పోసినా ఉపయోగం ఉంటుంది చెప్పండి? ఉపయోగం ఉంటుందట. అలా నాటబడిందట మొక్క. ఆ తర్వాత కాలిపోయిందట. అడవి ప్రాంతాల్లో కాలిపోయినటువంటి నేలలో ఉన్న చెట్లే ఏమైపోతే సారము కోల్పోతాయి. ఇప్పుడు కాలిపోయినటువంటి నేలలో మీరు ఎన్ని మొక్కలు నాటడం వస్తాయి చెప్పండి? రావు. అలాంటి పరిస్థితుల్లో ఉంది. ఇంకొకటి అంటే సారం కోల్పోయినటువంటి భూమిలో ఆ మొక్కది తప్పు కాదు, ఆ మొక్కే వేరే చోట నాటుబడితే ఫలిస్తుంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను ఎందుకు ఈ ప్రాంతంలో ఉన్నాను, చాలా మంది అనేక మంది చక్కగా ముందుకు వెళ్ళిపోతున్నారు, కానీ నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను? కారణం చెప్పంటారా? కొన్నిసార్లు నువ్వు నాటబడినటువంటి గ్రామం ముందు చూసావు, నువ్వు నాటబడినటువంటి ప్రాంతం ముందు చూసావు, సారం లేనటువంటి ప్రాంతంలో కొన్నిసార్లు నువ్వు నాటబడతావు. అది దేవుడు అంటాడు, అక్కడ ఉన్న నీ జీవితాన్ని ఎడారిలో అరుహ వృక్షం వలె ఎప్పుడు ఎండకి ఎండిపోతూ ఉన్నటువంటి ఎన్ని నీళ్లు పోసిన మీరు కన్నటువంటి నీ జీవితాన్ని. ఆ తర్వాత యెషయా గ్రంథంలో ఉంటది, నీవు అడవిలో నిర్జనమైనటువంటి నేల, చవిటి భూమి అంటే ఏం చెప్పండి? బురద నేల ఉంటే చూసారా, మొక్కలు నాటితే వస్తాయి చెప్పండి, అవి అక్కడ ఉందట. ఎడారిలో అడవిలో కాలిపోయినటువంటి నేలలోను, అలాగే నిర్జనమైన చెవిటి భూమి బురద నేల ఉన్నటువంటి మొక్కలట దేవుడు అలా తీసి దాన్ని చక్కగా కడిగట. ఇప్పుడు మీరు మొదటి కీర్తనలోకి వస్తే అక్కడ ఉంటది, దాన్ని నీటి కాలువలు ఎవరను లోకంలో నుండి ప్రత్యేకించబడ్డమంటే ఏంటో చెప్పండి అర్థం. నువ్వు కాలిపోయినా అంటే సారం కోల్పోయి నువ్వులో ఎంత ప్రయాసపడినా, నువ్వు ఎంత కన్నీరు విడిచినా, నువ్వు ఎంత బ్రాకులాడినా మేలు కనబడదు. ఎందుకంటే నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు అటు వారితో సహవాసం చేసేటువంటి బిడ్డగా ఉంటాయి. అక్కడ అదే కదా ఉంటుంది. ఫస్ట్ కీర్తనలో మొదటి రోజు దుష్టుని యొక్క ఆలోచన చెప్పిన నువ్వు మంచి బిడ్డవే, కానీ కొన్నిసార్లు ఎవరు ఆలోచన ఉంటుంది మనలో అంటే వాళ్ళు వీళ్ళు పెట్టేటువంటి ఆలోచన ఉండటం బట్టే కదా. నీ సేవకుడు ఎంత ప్రయాసపడి నేను ఆలోచన నాటాలన్నా అది లోపల ఏం చేయలేదు చెప్పండి? ఒక ఆయన అంటాడు, ఒక చిన్న పిల్లడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడు దేవుడు అని అడిగితే టీచర్ అని చెప్పాడట, ఒక చెవుల నుంచి 2వ చెవుల నుంచి అలాగ అయిపోయారనమాట క్రైస్తవం. కానీ దేవుడు నిన్ను కడిగి పవిత్రపరిచి ఆ దుష్టాలోచనలు బయటకు తీసి ఎక్కడ నాటి చెప్పండి? నీటి కాలువలు ఎవరైనా నాటితే, నీటి కాలువలు నాటబడినటువంటి మొక్క యొక్క ప్రత్యేకత చెప్పమంటారా? వర్షము లేని సంవత్సరమును కూడా చింతనుందట. ఇది కాపు ఎప్పుడు కూడా మా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ ఉంటది కదా, వాడు ఆకు వాడక తన కాలం ముందు. అసలు ఆకు వాడకుండా ఫలం వస్తుందా చెప్పండి? వస్తుందా? అది సృష్టి విరుద్ధమైనటువంటి పద్ధతి. మన భాషలో చెప్తుంటే అసాధ్యం ఉంది. కానీ ఏది మనుషుల జీవితంలో అసాధ్యం అంటారో, నువ్వు దేవుని మందులో సంపూర్ణ నిశ్చయత కలిగింది, నువ్వు ప్రభు ఏకం నాటిన నువ్వు నమ్మి నీ ప్రయాణాన్ని నిశ్చయతలో కొనసాగించు. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఒకరి మీద ఆధారపడకుండా, ఒకరి మీద చేయి చాపకుండా, లేకపోతే ఒకరి మీద మనము దృష్టి ఇచ్చకుండా ప్రభువైన సహాయకుడు నువ్వు ఎప్పుడు కూడా నీటి కాలువలో నాటబడినటువంటి మొక్క అది వెట్టకి భయపడదట, దేనికి కూడా. ఎందుకంటే నీరు ఎక్కడ చెప్పండి? ఎక్కడ ఉంటది? ప్రక్కనే ఉంటది. ఎప్పుడు కూడా ప్రక్కనే ఉంటది. ఎంత ఎందుకంటే బైబిల్ చెప్తుంది దాని వేరు చాలా లోతుగా నిశ్చయత కలిగినటువంటి వ్యక్తి యొక్క ప్రభావం ఏంటంటే లోతుగా. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా అలా నాటినప్పుడు అలాంటి అనుభవంలోకి మనం రాలేకపోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్తాం. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను త్వరగా. ప్రకటన గ్రంథాన్ని మనం ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుతున్నాం. త్వరగా మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని వినిధిలో వ్రాయబడిన సంగతులు గైకును వాడు ధన్యుడు. చూడండి తల్లి, మొదటి విషయం ఎవరు ధన్యుడు అని చెప్పాను? ఆవరణంలో నివసించేవాడు
ధన్యుడు. ఆవరణంలో నివసించేటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉండాలో చాలా స్పష్టంగా మీకు చెప్పాను. రెండవ మాట ఏంటంటే, ఇదిగో సమయం సమీపించింది కాబట్టి మీరేం చేయాలి? ఈ ప్రవచన వాక్యంలో, దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి సంగతులు వినువాడు, చదువువాడు, అంత మాత్రమే కాదు, వాటి ప్రకారముగా గైకొనువాడు. రెండవ మాట చెప్తున్నాను, గైకొనేవాడు ఎవరట? ధన్యుడట. దేవునికి స్తోత్రం. గైకొనేవాడు ధన్యుడట. ఏం గైకొనాలి చెప్పండి? ఏ గైకొనాలి? అక్కడ రాసిన దేవుని వాక్యములు మనము ఏముంది దేవుని వాక్యంలో అంటే, భర్తను ప్రేమించమని, తల్లిదండ్రులు ప్రేమించమని. ఈరోజు ఏ కుటుంబంలో కూడా సరైన సమాధానం లేదంటే కారణం చెప్పంటారా? వాక్యము గైకోవడం అంటే కేవలం చాలా మంది ఏదో పరిశుద్ధులు లేకుండా రాయబడినటువంటి మందిరం యొక్క లేకపోతే పద్ధతులు వాటిని మాత్రమే అనుకుంటున్నారు. కానీ గైకొనుట అనే మాటకు అర్థం ఏమిటి అంటే, బైబిల్లో రాయబడిన ప్రతి సంగతిని ఏం చేయాలి? గైకొనాలి. ఏం రాయబడ్డ దేవుని వాక్యములు అంటే, ఇదిగో చాలా మంది తమ భార్యను ప్రేమించలేక, తల్లిదండ్రులను ప్రేమించలేక, బిడ్డలను ప్రేమించలేక, ప్రతి పరిస్థితుల్లో కుటుంబాన్ని ప్రేమించలేనటువంటి వారు, అనేకమైనటువంటి ప్రతి పరిస్థితులు కూడా దేవుడట మన కొరకు ఎంతో మంచి ఆలోచన కలిగి ఉంటాడట. చాలాసార్లు మంచి ఉద్దేశాలను నడిపించాలనుకున్నాడు, చాలాసార్లు మంచి ప్రణాళికలపై నడిపించాలనుకున్నాడు, చాలాసార్లు. అలా అనుకునే సౌలు అనేటువంటి ఒక ఆయన, ఎవరైనా అంటే గాడిదలు కాసుకుని ఆయన, ఎవరు చెప్పండి ఆయన గడికి చెప్పండి, ఎవరైనా గాడిదలు కాసుకున్న ఆయన్ని దేవుడు అభిషేకించి ఆయనలో ఒక మంచి లక్షణం, ఆయన గాడిదలు పోయినప్పుడు ఎవరో చెప్పారు, సమయాలు అనేటువంటి పాస్టర్ గారు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన చెప్తారు మీకు ఎక్కడ ఉన్నాయి అని చెప్పినప్పుడు అంటే ఈయన అన్నాడట పనివారితో, అయ్యో ఉట్టిని ఎలా వెళ్తాం మనం అక్కడికి, ఆ దైవజనుడికి ఏదో ఒకటి ఇద్దాం, ఏమున్నాయి మన దగ్గర అంటే పనివారు చెప్పారు, ఏవో వెండి నాణ్యాలు ఉన్నాయి, తర్వాత ఏమున్నాయంటే సౌలు గారట అవే ఇద్దాం. అది కృతజ్ఞత ఆలోచన దేవుడు బాగానిచ్చి జాగ్రత్తగా వినండి. చాలాసార్లు మన జీవితంలో కూడా మనం మొదట్లో ప్రభు కొరకు నిలబడినటువంటి గొప్ప తీర్మానం లేకపోతే గొప్ప ఆలోచనకు ప్రభు మెచ్చి మన జీవితంలో గొప్ప ప్రణాళిక, గొప్ప ఆశీర్వాదం లేకపోతే గొప్ప మహిమతో ప్రభు మనల్ని నడిపించాలని ఆలోచన చేస్తూ చాలా సార్లు అలాగా దేవుడు మనం నడిపించాలని ఆయన కోరినప్పుడు సౌలు గురించి ఉంటుంది, సమూయేలు మొదటి గ్రంథంలో ఉంటుంది. సౌలట దేవుని ఆజ్ఞలను గైకొనక అవివేకము పని చేశాడట. ఏం చేశాడు చెప్పండి? అంటే దాని అర్థం ఏంటంటే, సేవకుడు చేయాల్సినటువంటి ఒక పనిని ఈయనే తొందరపడి చేసేసాడు. ఎవరు చేయాల్సిన పని? సేవకుడు చేయాల్సినటువంటి పని. సేవకుడు ఆగు, 7 దినాలు ఆగు, నేను వస్తాను, బలర్పిద్దామని చెప్పగానే అది రాజ్యం యొక్క క్షేమం కొరకే. ఈయన కంగారు వచ్చి జనుల యొక్క తొందరపాటును బట్టి చాలా సార్లు తొందరపాటు నిర్ణయాలు కూడా మన జీవితంలో అలాగే ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్తాం. అలాగా ఈ వ్యక్తి అట 7 దినాలు ఆగలేక జనులు తొందర పెట్టడాన్ని బట్టి, ఇప్పుడు మీదేంటి సంగమం వినండి, బలర్పించేశాడట. సమయంలో వచ్చి అంటాడు, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను గైకొనకు నువ్వేం చేసేసావు? అవివేకము పని చేస్తావు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా అవివేకము పని ఉంటుంది. ఏమిటో చెప్పండి? అవివేకము పని. అవివేకము పని ఏంటి? ఏం చెప్పండి? ఒక ఆయనట, నేను ఎక్కడో విన్నాను ఈ మాట, ఒక ఆయనట తన తల్లి ఒంటరిగా ఉంటుందని ఒక పక్షిని కొన్నాడట. ఆయన ఏం కొన్నాడు చెప్పండి? పక్షిని కొన్నాడట. ఇంచుమించు 30 లక్షలు పెట్టుకున్నాడట ఒక పక్షిని. ఈ పాస్టర్ గారు కూడా చాలా మంచి జంతు ప్రేమికులు, పక్షి ప్రేమికులు. కానీ